మన రక్షకుడు అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మరి ఒకసారి ఒక అద్భుతమైన వాగ్దానముతో కూడిన సందేశము ద్వారా మీ అందరి జీవితములను ఆయన బలపరచాలని ఆయన కోరుతుంటున్నాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే, నిన్ను బలపరచి నీకు బలాభివృద్ధి కలుగజేయవాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాట కదండి. దేవుని వాక్యం నుంచే మనం ధ్యానించబోతుంటున్నాం. నిన్ను బలపరచడం మాత్రమే కాదు, నీకు బలాభివృద్ధి కలుగజేయవాడంట. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ప్రియమైన వారరా, ఈ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో మనకు దేవుడు రెండు ప్రాముఖ్యమైన వాగ్దానములు ఇస్తున్నాడు. ఒకటి ఏంటంటే, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే, అది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అంటే రెండు రకమైన ప్రజలు ఉంటున్నారండి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనం చూసినట్లయితే రెండు రకమైనటువంటి ప్రజలు. ఒకరు ఎవరంట, సొమ్మసిల్లినటువంటి వారు, అంటే వారి జీవితంలో అలసిపోయినటువంటి వారు, వారి జీవితంలో పోరాటములో ఇక ముందుకు కొనసాగలేక, ఒకవేళ వారి జీవితంలో వచ్చిన రోగములను బట్టి లేదా వ్యాధులను బట్టి ఒకవేళ నిస్సహాయమైన స్థితిలో, బలహీనమైనటువంటి స్థితిలో సొమ్మసిల్లిపోయినటువంటి వాళ్ళండి. రెండవ గుంపు ఉంటున్నారు, శక్తిహీనులుగా ఉంటున్నారు. అంటే వారి ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోలేక లేదా ఢీకొనలేక శక్తిహీనులుగా ఉంటున్నారండి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చువాడు ఆయనే. జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యెషయా 40వ అధ్యాయంలో ఆయన అనట్లేదండి, వాక్యంలో రాయబడింది ఆయనే. అంటే అర్థం ఏంటిదండి, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేటువంటి దేవుడు ఆయన అంటే అనేక మంది. అయితే ఆయనే అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియమైన వారరా, వాక్యంలో రాయబడింది కదా, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయన కాదు, ఆయనే. అంటే ఆయన మాత్రమే. ప్రియమైన వాళ్ళరా, హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ స్ట్రెంగ్థెన్ యూ. నేను బలపరిచేవాడు ఆయనే. అదే రీతిగా చూసినట్లయితే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్త్. ప్రియమైన వాళ్ళరా, ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము కదండి. మన జీవితంలో అభివృద్ధి అనేటువంటిది చూస్తుంటాం. ఒకవేళ నీ జీవితంలో విద్యలో అభివృద్ధి, ఆరోగ్యంలో అభివృద్ధి, లేదా పరిశుద్ధాత్మలో అభివృద్ధి, ప్రియమైన వాళ్ళరా ఒకవేళ ఉద్యోగంలో అభివృద్ధి. దావీదు ప్రార్థన చేస్తాడు కదా, నా గొప్పతనమును వృద్ధి చేయి ప్రభువా. దావీదు చేసే గొప్ప ప్రార్థన అండి. అంటే తన యొక్క గొప్పతనములో కూడా వృద్ధి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథంలో రాయబడింది 40వ అధ్యాయం 29వ వచనంలో చక్కటి వాగ్దానం అండి. బలములో కూడా అభివృద్ధినా? నీ జీవితంలో అది తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. వాక్యంలో రాయబడింది, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమునిస్తే శక్తిహీనుల కంట బలాభివృద్ధి ఇచ్చేటువంటి వాడు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, హి హాత్ ఇంక్రీజ్డ్ యువర్ స్ట్రెంగ్త్. నీ యొక్క బలమును ఆయన అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. ఇంతకు ఏ విధంగా ఆయన బలమునిచ్చి ఆ యొక్క బలవృద్ధి ఇచ్చేటువంటి దేవుడు అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు తండ్రి. ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా ఆయన సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చి శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేటువంటి వాడంట. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన సొమ్మసిల్లడు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదండి. అయితే మొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు తండ్రి. దేర్ ఇస్ వన్ గాడ్ హూ క్రియేటెడ్ ద ఎర్త్. ఆయన నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి. అయితే ఆ సృష్టి అంతటిని కలగజేశాడు. ఓ ఆకాశమును, నక్షత్రములను, భూమి దిగంతముల వరకు సమస్తమును ఆయన కలగజేస్తాడు. అయితే వాక్యంలో రాయబడింది, ఆయన సొమ్మసిల్లడు. హల్లెలూయా! ఆయన సొమ్మసిల్లేటువంటి దేవుడు కాదండి. అందుకే ఆయన అంటున్నటువంటి మాట, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చి శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా, అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛాంపియన్ ఉన్నాడండి. అతని పేరు డెరెక్ రెడ్మన్ అంటారు. ఆ యొక్క బార్సిలోనా సమ్మర్ ఒలింపిక్స్లో ఎలాగైనా ఆ మెడల్ సాధించాలి,
ప్రపంచవ్యాప్తంగా మరి చూసినట్లయితే సో కాల్డ్ ప్రెస్టీజియస్ ఒలింపిక్స్, ఆ యొక్క బార్సిలోనా ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ అండి. ఆ యొక్క ఒలింపిక్స్లో ఎలాగైనా ఆ యొక్క పరుగు పందెంలో గెలిచి ఆ గోల్డ్ మెడల్ సాధించాలి అని ఎంతగానో ప్రయత్నించేటువంటి వ్యక్తి. 400 మీటర్స్ రేస్ అండి ఆ యొక్క పరుగు పందెం. తన పరుగును ప్రారంభించాడు ప్రియమైన వాళ్ళరా. 1992వ సంవత్సరంలో జరిగిన సంఘటన అండి ఇది. ఆ పరుగు ప్రారంభం అయింది. 250 మీటర్లు పరిగెత్తాడు. అకస్మాత్తుగా ఆ యొక్క హ్యామ్స్ట్రింగ్ రావడం ప్రారంభించి వేదన ప్రియమైన వాళ్ళరా. అకస్మాత్తుగా అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయాడు. ఆ స్టేడియంలో 65,000 మంది ప్రజలు ఉన్నారండి. ప్రెస్టీజియస్ బార్సిలోనా సమ్మర్ ఒలింపిక్స్, 65,000 మంది ప్రజల ఎదుట కుప్పకూలిపోయాడు. భయంకరమైన నొప్పి ప్రియమైన వాళ్ళరా. అకస్మాత్తుగా కొంతమంది హెల్పర్స్ ఆ యొక్క స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చారు, అతని యొక్క స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళిపోవడానికి. ప్రియమైన వాళ్ళరా, అయితే దానికి అతడు ఒప్పుకోలేదండి. ఈలోగా లేదు నాన్న, నేను ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క 65,000 మంది చూస్తూ ఉండగా కుంటుతూ, నొప్పితో, వేదనతో, శ్రమతో ముందుకు వెళ్ళడం ప్రారంభించాడండి. అయితే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? నేను కూడా కలిసి నీతో చేస్తాను. సో ఆ యొక్క కుమారుని యొక్క చెయ్యి తండ్రి యొక్క భుజం మీద వేసుకున్నారు. ఇరువురు కలిసి ఆ యొక్క పరుగును ప్రారంభించారండి. ఇరువురు కలిసి తండ్రి యొక్క సహాయముతో. ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా నీవు సొమ్మసిల్లినట్లయితే, నీ జీవితంలో అలసిపోయినట్లయితే, నీ జీవితంలో ఒకవేళ శక్తి కోల్పోయి ఉండవచ్చు. ఏ విధంగా అయితే డెరెక్ రెడ్మండ్కి ఇహలోకపు తండ్రి వచ్చి సహాయము చేశాడు, ప్రేమైన వాళ్ళరా, ఇన్ ద సేమ్ వే పరలోకంలో ఒక తండ్రి ఉంటున్నాడు, నీ హెవెన్లీ ఫాదర్. ఆయన వచ్చి నీకు సహాయము చేసేటువంటి దేవుడు అండి. నీ ప్రతి పరుగులో ఆయన నీతో ఉండి నేను గెలిపించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూసుకొని ముగిద్దామా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడో తెలుసా? నన్ను బలపరచువాని ఎందు అనట్లేదు. అయితే పౌలు అంటున్నటువంటి మాట, నన్ను బలపరచు వాని యందే there is only one God who can strengthen you. ప్రియమైన వాళ్ళరా, నీ బలహీనతలో, నీ సొమ్మసిల్లిపోయిన జీవితంలో, నీ అలసిపోయిన జీవితంలో నీవు శక్తిహీనుడుగా ఉన్నప్పుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, పౌలు అంటున్నటువంటి మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆ యొక్క డెరెక్ రెడ్మండ్ జీవితంలో చూసినట్లయితే తండ్రి యొక్క సహాయముతో, తండ్రితో కలిసి ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క 400 మీటర్ల రేస్ని ఆ భయంకరమైన నొప్పితో, వేదనతో ముగించాడండి. అఫ్ కోర్స్ అతడు యొక్క ఓడిపోయాడు, అయితే ముగించాడు ప్రేమైన వాళ్ళరా. 65,000 మంది ఆ యొక్క స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు బార్సిలోనా సమ్మర్ ఒలింపిక్స్లో. నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా, నీ బలహీనతలో, అలసిపోయిన స్థితిలో, సొమ్మసిల్లిపోయినటువంటి స్థితిలో, నీ కృంగుదలలో నువ్వు ఒకటి తెలుసుకోవాలి, నిన్ను బలపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు. నిన్ను బలపరిచేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడండి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటిదో తెలుసా? నిన్ను బలపరచి నీకు బలాభివృద్ధి కలగజేయవాడు. హల్లెలూయా! ఎంత చక్కటి మాట కదండి. నిన్ను బలపరచి నీకు బలాభివృద్ధి కలగజేయవాడు. దేవుడి యొక్క వాగ్దానము ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా మీ జీవితంలో ముందుకు కొనసాగవలసిందిగా ప్రభు కోరుతుంటున్నాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము నాయన తండ్రి, మమ్మల్ని బలపరచడము మాత్రమే కాదు, మాకు బలాభివృద్ధి కలగజేవాడు నీవే ప్రభువా. తండ్రి, ఎవరైతే సొమ్మసిల్లిపోయి, అలసిపోయి, తండ్రి కృంగిపోయి ఉంటున్నారో ప్రభువా, వారి జీవితంలో నాయన బలమును దయచేయండి, బలాభివృద్ధి దయచేయండి, నీ శక్తిని దయచేయండి ప్రభువా. తండ్రి, వారి జీవితంలో వారు సమస్తము చేయగలరు అని వారు తెలుసుకొనలాగున నీ కార్యములు మీరు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఎవరైతే రోగములలో, వ్యాధులలో, బలహీనతలో ఉంటున్నారో స్వస్థపరచండి ప్రభువా. ఈరోజంతా కూడా నాయన తండ్రి నీ కృప, తండ్రి నీ సహాయము వారి జీవితంలో వారు పొందుకొనలాగున నీ కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు సమృద్ధిగా వారిని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఎవరైతే COVID-19 పాజిటివ్ ఉంటున్నారో అయ్యా వారిని స్వస్థపరచండి, శీఘ్రముగా స్వస్థపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వాళ్ళ ఈ వాగ్దానము ద్వారా దేవుడు మీ జీవితంలో బలపరచును గాక. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మీకు కామెంట్స్, మీ సాక్ష్యములు మీరు తెలియపరచవలసిందిగా నేను కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.